రామ్, నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి. నాన్న కాల్ చేశారు. రేపు నా వెడ్డింగ్ ఎంగేజ్మెంట్. ఆల్రెడీ నిర్ణయించిన మ్యారేజే. నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. వాళ్ళంతా ఉదయమే వస్తారట. ఆలోగా నేను వెళ్ళిపోవాలి. ట్రైన్ టికెట్ దొరకలేదు. 4:30కి బస్సు ఉంది. దానికి టికెట్ రిజర్వ్ చేశాను. అది కాదు జ్యోతి, ఎంతైనా పెళ్లి కదా, ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకర్లేదా? నాన్నగారి విషయాలన్నీ అంతే. ఫస్ట్ ఓబే అండ్ దెన్ కమాండ్. మనం ఆయనతో చెప్పడం కుదరదు. 3:30కి నేను ఫ్లాట్ నుంచి బయలుదేరుతాను. ఆలోగా మీరు వస్తే బాగుంటుంది. నేను కొన్ని థింగ్స్ కొనాల్సి ఉంది. మీరు వచ్చేస్తారు కదా? నేను వస్తాను. 3:30లోగా వచ్చేయాలి. బాయ్. வேலையை ஸ்டாப் பண்ண முடியாது. லிஃப்ட் இல்லைன்னா செங்கல் சிமெண்ட் தலையில தூக்கிட்டு தானே வேலை நடத்தி ஆகணும். లోకల్ లేబర్స్ కూపురా. మెకానిక్ ఇప్పుడే అనుపురా. ఓకే సార్, నువ్వేం చేస్తావంటే మన మెకానిక్ గురునాథాన్ని తీసుకుని రాయపురం వరకు వెళ్ళు. అక్కడ సర్వీస్ లిఫ్ట్ ప్రాబ్లం గా ఉంది. సార్, నేను వచ్చింది ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి. మధ్య నుంచి హాఫ్ డే లీవ్ కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ సీరియస్ తెలుసుకో. అరగంట పని ఆగిపోతే ఎంత నష్టం వస్తుందో నీకు చెప్పాలా నేను? సార్ ప్లీజ్. నో, డూ వాట్ ఐ సే. Mr. Pandian, sir? Shall I get your mobile, please? I want to talk with our GM. Yes, of course. Thank you. హలో, నేను రామానుజన్ సార్. హాఫ్ అన్ అవర్లో అంతా పూర్తయిపోతుంది సార్. నేను అర్జెంటుగా ఓ పనుంది, వెళ్ళి తీరాలి. అదే నేను ఆల్రెడీ మీకు చెప్పానుగా. మీరు ఇక్కడికి వస్తున్నారా? మీరు రండి సార్. కానీ నేనెందుకు సార్ ఇక్కడ ఉండాలి? అది కాదు సార్, లేట్ అయిందంటే. సార్ ప్లీజ్. సరే, ఉంటాను 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 ఉంటాను. ఇంగదా ఇంగదా ఇదిగో. థ్యాంక్ యూ సార్. మీ వైఫ్ ఇప్పుడే బయలుదేరారు. మీకోసం వెయిట్ చేసి చూసి ఇప్పుడే వెళ్ళారు. వెళ్ళిపోయిందా? ఇప్పుడే వెళ్ళారు. మీరు ఊరికి వెళ్ళారు? లేదు, నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను బస్ స్టాండ్కి వెళ్తాను. ఆటో. ఇంగదా ఇంగదా లెఫ్ట్ కట్ பண்ணி உள்ள போ. உள்ள பஸ் ஸ்டாண்ட்க்குள்ள. ఇంగదా ఇంగదా. அண்ணா, 4:30 மணிக்கு ஆந்திராக்கு ஒரு பஸ் இருக்கே, அது போயிடுச்சா? ஆந்திரானா விஜயவாடா கிட்டயா? அந்த பஸ் இப்பதானே போச்சு. ஐயோ, இதுக்கப்புறம் அந்த ஊருக்கு பஸ் 7:30க்கு தான். அதுதான் ఆంధ్రాకి కడేసి బస్సు. ఆ బస్సు కాదు, ఆ బస్సు కాదు. నాయరు, ఇప్పుడు బండి నడుస్తోంది అనుకోండి. అలాగే. స్పీడ్ 40కి పైనే వెళ్తోంది. ఇప్పుడు 4th గేర్ వేయండి. 40కి పైకి వెళ్ళిందని నాకెలా తెలుస్తుంది? లాక్ కొడితే పళ్ళు రాలిపోతాయి. మా నాన్నకున్న నేళ్లు ఉన్నాయి. స్పీడ్ గా బండి వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూసావంటే నువ్వు వెళ్ళి దేనైనా గుద్దేయవు. దానికి ఇప్పుడు పరిగెత్తలేదు కదా. బండి 4 గేర్లు పెట్టావు. ఇది 4th గేర్, ఇది ఫస్ట్ గేర్. అక్కడి నుంచి కిందకి లాగు. 4 వెయ్యి. మాస్టర్ కి కోపం వచ్చినప్పుడు తెలియక. ఎందుకు నాయరు అనవసరంగా రెచ్చగొడుతున్నావు? నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చేస్తున్నావు. ఇది ఇప్పుడు పరిగెత్తే బండి అయితే. నడిచే బండిలో నువ్వు సరిగ్గా వెయ్యలేవరే కదా. నిన్ను ఈ డొక్కు బండిలో కూర్చోబెట్టాను నేను. లేకపోతే ఇలా పడుకుని వెళ్ళే పెట్టి కావాలా నీకు? ముందు నీ ఊహలన్నీ అటు ఇటు వెళుతున్నాయి. వాటిని తీసుకొచ్చి నీ బుర్రలో పెట్టుకుని లాక్ చేసుకో. ఇదిగో ఇక్కడ పెట్టి ఇలా లాక్ చేసుకో. నా ప్రాణం తీయడానికి వచ్చాడు. పోలన్నయ్య, జ్యోతి వెళ్ళిపోయింది. జ్యోతి ఊరు వెళ్ళిపోయింది. ఇలారా, తను వెళ్ళడానికి ముందు మీ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడిందా? అరే, అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను ఆవిడ చూడలేదు. ఏమైంది? తను ఎక్కడికి వెళ్ళింది? ఊరు వెళ్ళిపోయింది. పెళ్లి ఫిక్స్ అయిందట. తన పెళ్లి. అంతే కదా. నేనేమో తను ఏదో వస్తువు ఎత్తుకు వెళ్ళిపోయింది అనుకున్నాను. మంచి విషయానికే కదా వెళ్ళింది. ఎంతైనా మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. కొంచెం ఆలోచించండి. మనమంతా ఒక ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. 4:30 బస్సుకు వెళ్ళిపోతాను, ఆలోగా ఫ్లాట్కి రమ్మని తను నాకు చెప్పింది. నేను కొంచెం లేటుగా వెళ్ళడం నిజమే. కానీ ఒక్క మాట నాతో చెప్పుంటే రాత్రి బస్సుకి ఎమర్జెన్సీ కోటాలో టికెట్ నేను ఇప్పించి ఉండేవాడిని. పెళ్లి ఫిక్స్ అయిందని లాస్ట్ మినిట్లో చెప్తారా? ఇదేనా మనకిచ్చే మర్యాద? దానికి నువ్వెందుకు నీ కార్పొరేటర్ని వీక్ చేసుకుంటున్నావు? అది కాదు, నేను. అవునవును, నువ్వు విషయానికి రారా. నాకు కొంచెం బాధగానే ఉంది. మన ఇద్దరం మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే కదా జ్యోతిని చూసాం. నేనేమీ అలా చూడలేదు. నువ్వు చూసావా?
నీ బాధ ఏమిటో ముందు నాతో చెప్పు. ప్రేమ చెప్పరా? అబే అనయ్య, నేను నీలో ఉన్న భయం వల్ల నువ్వు ఆ విషయం ఆమెతో చెప్పలేదు. ఆవిడ వెళ్ళిపోయింది, అదే కదా నిజం? నిజమా? గాడిది గుడ్డు. పెద్ద సైకాట్రిస్ట్ చెప్పొచ్చాడు. కొంచెం ఊరటగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను. రాము అక్కడే ఆగు. ఏం వద్దు. రాము ఆగరా. వద్దు. శివగంగా, పన్నీర్ సెల్వాన్ని నా క్యాబిన్కి వచ్చి కలవని చెప్పు. ఓకే ఓకే సార్. టైం కీపప్ చేయని ఒక్కడిని నేను ఇక్కడ పెట్టుకోను. పన్నీర్ సెల్వాన్ని ఇవాళే నేను పంపించేస్తాను. సార్, రాము కొంచెం ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది. నేను కొద్ది రోజులు లీవ్ తీసుకుంటున్నాను. లీవా? ఈ టైంలోనా? దానికి అవకాశమే లేదు. అంగన్న స్వామి ఫ్లాట్ విషయం. నాకు లీవ్ కావాలి. మిస్టర్ రాము, లీవ్ ఇస్తారా ఇవ్వరా? ఎందుకు రాము ఇలా మాట్లాడుతున్నాడు? టైం కీపప్ గురించి ఇప్పుడు మీరు చెప్పారుగా. నా విషయంలో ఏ రోజైనా మీరు దాన్ని పాటించారా? చూడండి, రాత్రి అనకుండా పగలనకుండా ఓ టైము గీము లేకుండా నా చేత పని చేయించుకుని. మిస్టర్ రాము, మన పని అటువంటిది. నాకేమీ చెప్పక్కర్లేదు. కానీ ఆ రోజు నేను కాస్త త్వరగా వెళ్ళిపోతానని చెప్పినప్పుడు వెళ్ళడం కుదరదు అని చెప్పారు. అందువల్ల నాకు జరిగిన నష్టం ఏమిటో మీకు తెలుసా? అసలు నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. నేను లీవ్ తీసుకుంటాను. ఎన్ని రోజులు ఇవ్వో కరెక్ట్గా చెప్పలేను. నాకు వీలైనప్పుడు వస్తాను, లేకపోతే రాను. డిస్మిస్ చేయడం కంటే పెద్ద శిక్ష ఇంకేం ఉండదుగా. మిస్టర్ రాము, సార్, ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీరు అంతరిచినా నేను మాట్లాడకుండా ఉన్నది మీ మీద ఉన్న మర్యాదతో. నాకు అరవడం చేతకాక ఊరుకోలేదు. సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అంటే అది మరి పెళ్ళి జరగలేదు. అసలు ఏమైంది? చాలా సమస్యలు జరిగాయి రామ్. వరకట్నం, ఇరువైపులా ఈగో, అలాంటివి ఎన్నో. నిశ్చితార్థం రోజునే ఆగిపోయింది. నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఏంటి? ఏం లేదు. మీరు ఏం ప్రార్థించారు? ఎవరు ఏం ప్రార్థించారు? నా ప్రార్థన దేవుడికి వినిపించింది అన్నారు కదా. నా పెళ్లి జరగకూడదని ప్రార్థించారా? అది మిమ్మల్ని మంచి స్నేహితుడుగానే చూశాను, కానీ మీరు... జ్యోతి, ప్లీజ్ చూడు, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇక నేనేమీ దాచిపెట్టినావు. నిజానికి నువ్వు లేకపోతేనే నేను ఎంతగా బాధపడుతున్నానో అర్థం చేసుకున్నాను. నాకు పిచ్చి పట్టినట్టు అయిపోయింది. నేను ఇంతవరకు నిద్రపోలేదు. బాస్తో గొడవపడి ఆఫీస్కి వెళ్ళడం కూడా మానేశాను. నాకేం అర్థం కాలేదు. ఇంకా వివరంగా చెప్పడం నాకు తెలీదు జ్యోతి. ఒక్క విషయం చెప్తాను. నీకు వివాహం జరగకుండా ఉండాలని నేను ఎంతగానో కోరుకున్నాను, ప్రార్థించాను కూడా. అర్థం చేసుకో. నేను ఒక నిజం చెప్పనా? ఈ ఇంట్లో మనిద్దరం కలుసున్న ఏదో ఒక రోజున మీరు నా దగ్గరకు వచ్చి చెప్తారని నేను ఆశపడ్డాను.